నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్ర మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్ర మూర్తి గారు, వాల్యూ ఇన్వెస్టింగ్ అనే సిరీస్లో 16th ఎపిసోడ్లోకి అడుగుపెట్టాం. మరి 16th ఎపిసోడ్లో ఏ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలియజేయబోతున్నారు మరి ప్రేక్షకులకు? ఇవాళ 16th ఎపిసోడ్లో వచ్చి సార్ టైటాన్ కంపెనీ గురించి చెప్పబోతున్నారు సార్. టైటన్, ఎస్, వెరీ వెల్ నోటెడ్ కంపెనీ. సో ఇదేంటంటే టాటా వాళ్ళది టైటాన్ కంపెనీ. ఇది వాచ్ సెగ్మెంట్లో యాజ్ అండ్ టుడే ఇది వరల్డ్లో 5th లార్జెస్ట్ వాచ్ మేకింగ్ కంపెనీ సార్. వరల్డ్లోనే 5th లార్జెస్ట్ వాచ్ మేకింగ్ కంపెనీ. ఐదో అతిపెద్ద కంపెనీ. అవునండి, ఐదో అతిపెద్ద కంపెనీ. ఇది కూడా 1984లోనే స్టార్ట్ అయింది. 38 years బ్యాక్. సేమ్. సో ఈ కంపెనీ ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఈ టైటాన్ వాళ్ళు, టాటా వాళ్ళు ఈ సెగ్మెంట్లోకి వద్దామని ఇంకొక కంపెనీ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి తర్వాత వాళ్ళని టేక్ ఓవర్ చేసుకొని ఈ టైటాన్ అనేది స్టార్ట్ చేశారండి. ఇవేమైందంటే స్టార్టింగ్ వాచ్లోనే స్టార్ట్ అయినా కానీ తర్వాత వాళ్ళు జ్యువెలరీ కూడా వెళ్ళి, సో ఇప్పుడు ఈ వాచ్లో జ్యువెలరీ అనేది యాడ్ చేసుకొని, సో ఇప్పుడు చిన్న సెగ్మెంట్ నుంచి బిగ్ పర్సన్స్ వరకు చాలా వెరైటీ వాచెస్ని తయారు చేయడం వల్ల వీళ్ళు మార్కెట్ షేర్ని హోల్డ్ చేయగలుగుతున్నారు. ఈవెన్ ఇవాళకి కూడా అంతవరకు 2000లో పెళ్ళిళ్ళు అంటే వాచ్ ఇవ్వాలి, వరకు కూడా పెళ్ళికి ఏదన్నా గిఫ్ట్ అంటే వాచ్ ఇచ్చేవాళ్ళు. టైటాన్ వాచ్ అంటే చాలా ఫేమస్ అది. తర్వాత ఏమైందంటే వీళ్ళు ఇంకా యూత్ని కూడా అట్రాక్ట్ చేద్దామని ఈ ఫాస్ట్ ట్రాక్ అనే బ్రాండ్ కూడా పెట్టి యూత్కి వాచెస్ని తీసుకొచ్చారు. అది వరకు ఇప్పుడు ట్రెడిషనల్ వాచ్ ఉండేది, ఇప్పుడు యూత్కి కూడా ఉంది. ఫాస్ట్ ట్రాక్ అనేది వీళ్ళ బ్రాండ్. సో అంత సెగ్మెంట్ అయ్యారు. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. తర్వాత వచ్చి వీళ్ళు ఇప్పుడు ఈవెన్ ఐవేర్ దాంట్లో కూడా వచ్చేసారు. టైటాన్ ఐ+ అని ఐ+ అని ఉంది. 2005లో వీళ్ళు దీనికి కూడా వచ్చారు. ఇలా డైవర్సిఫై అవుతూ వచ్చారు అన్నమాట. జ్యువెలరీకి వచ్చారు, డైవర్సిఫై. ఇప్పుడు తనిష్క్ షోరూమ్స్ అని పెట్టుకోండి. తనిష్క్, అవును, రెండు పక్క పక్కనే ఉంటాయి ఎప్పుడైనా సరే. టైటన్ ప్లస్ తనిష్క్, వాచ్ సెగ్మెంట్ తర్వాత జ్యువెలరీ సెగ్మెంట్ పక్క పక్కనే ఉంటాయి. సో అలా జ్యువెలరీ కూడా అదివరకు ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉండేది. దీనివల్ల ఆర్గనైజ్డ్గా తీసుకొచ్చారు. వాళ్ళ ఆర్నమెంట్స్ కానీ తర్వాత ఒక బ్రాండింగ్ కానీ తీసుకురావటం. సో ఈ రెండు కాంబినేషన్లో చాలా సక్సెస్ వచ్చింది ఈ టైటాన్ కంపెనీ. మనం ఎప్పుడూ అనుకుంటాం కదా, మన ఇండియాలో పెద్ద ఇన్వెస్టర్ ఆయన ఈ టైటాన్ 50 రూపీస్లో కొని వాళ్ళ 250 crores హోల్డ్ చేస్తున్నారు. పేరు మీకు తెలిసే ఉంటుంది, టాటా గ్రూప్. రాకేష్ జుంజున్వాలా గారు అసలు అంత కోటీశ్వరానికి టైటాన్లోనే ఇన్వెస్ట్మెంట్ అయింది స్టార్టింగ్ నుంచి. సో అది ఆయనకి మంచి రిటర్న్స్ ఇచ్చాడు. అలాగే చాలామందికి కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి ఈ టైటాన్లో. సో ఈవెన్ నెక్స్ట్ 10-15 years కూడా ఈ టైటాన్ చూస్తే దీన్ని కంపెనీ కానీ ఫండమెంటల్స్ కానీ ఇది రూట్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు ఏ చిన్న నగరం చూసినా కానీ 4 షోరూమ్లు ఈజీగా ఉంటుంది. అవునవును, చిన్న చిన్న టౌన్స్లో కూడా టైటాన్ షోరూమ్ డెఫినెట్గా ఉంటుంది. ఇది వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే ఓన్ షోరూమ్స్ ఉన్నాయి, ప్లస్ రీటైల్లో కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఈవెన్ వాచ్ షాపుల్లో కూడా ఉంటున్నాయి టైటాన్ బ్రాండ్స్, వీళ్ళ ఓన్ కూడా ఉన్నాయి. కాబట్టి నెట్వర్క్కి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. సో వీళ్ళ ప్యాటర్న్ కానీ వర్క్ స్టైల్ కానీ అంత బ్రాండ్ వాల్యూ కానీ ఉంటుంది. కాబట్టి ఈవెన్ వాచ్ నేను వాడుతున్నాను కానీ ఎప్పుడు అసలు 4-5 years మినిమం గ్యారంటీ. సో కాబట్టి సో అంత మీకు ఉందా? ఎస్. సో అది టైటాన్ యొక్క గొప్పతనం ఇది. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఒకసారి చూసుకుంటే, సో కరెంట్ ప్రైస్ వచ్చి సార్ ఇది 2530 ఉంది సార్ యాజ్ ఆన్ డేట్ March 29th. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 2,24,000 ఉంది ఇది. సో ఈపీఎస్ వచ్చి 25 ఉంది. అలాగే పిఈ వచ్చి 100 ఉంది. సెక్టార్ పిఈ వచ్చి 173. తర్వాత బుక్ వాల్యూ 84 రూపీస్. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 30 times ఉంది. అలాగే ఫేస్ వాల్యూ 1 సార్ ఇది. సో డివిడెండ్ ఈల్డ్ వచ్చి 0.16. అండ్ ప్రమోటర్ షేరింగ్ 52%, స్టిల్ బిగ్గెస్ట్ ప్రమోటర్ షేర్ ఉంది. సో అందుకని ఇది చాలా స్ట్రాంగెస్ట్ సెగ్మెంట్లో లీడింగ్ ఉంది. ఈవెన్ వరల్డ్లో 5th లార్జెస్ట్ కంపెనీ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉంది. సో కాబట్టి ఈ టైటాన్ అనేది మనకి వాల్యూ ఇన్వెస్టింగ్లో మనం తీసుకోవచ్చు అవకాశం ఉంది, చూడవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. సో మీరేమంటారు దీని మీద? టైటాన్ అంటే అందరికీ బాగా సుపరిచితమైంది.
అండ్ వాచ్ సెగ్మెంట్లో మార్కెట్ లీడింగ్లో ఉన్న ఒక మంచి బ్రాండ్. సో అలాంటి కంపెనీ గురించి మన ప్రేక్షకులకు ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.